హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు 498A దీన్నే రీప్లేస్మెంట్ చేసి బిఎన్ఎస్ భారతీయ నాగరిక సంహితలో భాగంగా 85 సెక్షన్ గా పేర్కొంటారు. అయితే ఈ 498A యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, భర్త గాని భర్త తరపు బంధువులు గాని అదనపు కట్నం కోసం వేధిస్తూ వారికి ప్రాణాపాయ అంటే ప్రాణభయాన్ని కల్పించే సందర్భంలో పెట్టే ఒక కేసునే 498A కేసు అని చెబుతారు. ఈ 498A కేసు అనేది మరి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ వచ్చినప్పుడే ఉంది అంటే లేదు. ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చినప్పుడు ఈ యొక్క 498A యొక్క ప్రస్తావన లేదు. కానీ 1982-83 ప్రాంతంలో అదనపు కట్నం కోసం మహిళలని వేధించే సందర్భంలో అప్పుడు తీసుకురాబడిందే ఈ యొక్క 498A కేసు. అయితే ఈ 498A కేసు అయిన సందర్భంలో భర్త గాని భర్త తరపు బంధువుల్ని గాని వెంటనే అరెస్టు చేసి మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచే సందర్భం ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఫాల్స్ కేసులు నమోదు కావడం జరుగుతున్నాయి. 50 to 60% ఫాల్స్ కేసులు నమోదు కావడం వలన భర్త గాని భర్త తరపు కుటుంబీకులు గాని వాళ్ళు మానసికంగా ఫైనాన్షియల్ గా నష్టపోతున్నారు. కాబట్టి దాని మీద 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక గోల్డెన్ ప్రిన్సిపల్స్ 10 గోల్డెన్ ప్రిన్సిపల్స్ ని ఇచ్చింది. ఎందుకు అనంటే, ఆగ్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు కేసులో వివరణ ఇస్తూ ఈ యొక్క కేసులు కట్టే సందర్భంలో నిజమైన బాధితులకి ఇది రక్షణగా ఉంటుంది అని, అదేవిధంగా ఫాల్స్ కేసులు తప్పుడు కేసులు కట్టే వారికి ఇది ఒక కత్తిపోటుగా మారుతుంది అన్న విషయాన్ని గ్రహించినటువంటి సుప్రీంకోర్టు 10 ప్రిన్సిపల్స్ ని గోల్డెన్ ప్రిన్సిపల్స్ ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రిన్సిపల్స్ లో భాగంగా ఎఫ్ఐఆర్ అయినటువంటి వారిని వెంటనే అరెస్టు చేయరాదు. వారికి స్టేషన్ బెయిల్ 41A నోటీస్ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి 35 సబ్ క్లాస్ 2 ప్రకారము వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది సొంత పూచీకత్తు మీద. అయితే హీనియస్ అంశాలు ఉన్న సందర్భంలో బాధితురాలు వారు ప్రాణభయం ఉందని గాని, అటెంప్ట్ మర్డర్ గాని, గ్రీవియస్ ఇంజురీస్ గాని, గ్రీవియస్ అంశాలు ఉన్నప్పుడు మాత్రమే వారిని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ ఆగ్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన గైడ్ లైన్స్ లో భాగంగా తప్పుడు కేసు బలమైన సాక్ష్యాలు ఉన్న సందర్భంలో కోర్టు వారు ఆ కేసుని కొట్టివేయడం కూడా జరుగుతుంది. అదే విధంగా భార్య గాని భర్త గాని కేసు నడుస్తున్న సందర్భంలో ఒకరికి ఒకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాళ్ళు రాజీ పడినట్లు అయితే ఆ కేసును కూడా కొట్టివేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 498A కేసులలో 90% మాత్రమే 90% కేసులు వీగిపోవడము, శిక్ష పడకుండా ఉండడం జరుగుతుంది. ఒక 10% మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అనంటే, ఈ యొక్క కేసు పెట్టే సందర్భంలో భర్తతో గొడవ జరిగిన సందర్భంలో భార్యలు వారు చట్టానికి చట్టబద్ధత ఉన్నటువంటి అంశాలని విస్మరించి వారు అప్పటికప్పుడు జరిగినటువంటి అంశాలని ఎమోషనల్ గా తీసుకొని నిజమైన కంటెంట్ ఆ యొక్క కంప్లైంట్ లో రాయకుండా వేరే అంటే ఎమోషనల్ కు సంబంధించినటువంటి బలమైన నిరూపణ లేని చట్టానికి లోబడి ఉండని అంశాలని అందులో పేర్కొనడం అనేది జరుగుతుంది. దాని వలన ఫాల్స్ కేసులే ఎక్కువ అవుతున్నాయి, నిజమైన కేసులు తక్కువ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కేసులు కూడా వీగిపోయే సందర్భాలు ఉంటున్నాయి. అయితే ఈ యొక్క కేసులు కట్టే సందర్భంలో, కంప్లైంట్ ఇచ్చే సందర్భంలో బలమైన సాక్షులు ఉంటేనే ఆ కేసు నిలబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంట్రెస్టెడ్ పార్టీస్ ని మాత్రమే సాక్షులుగా పెట్టే సందర్భం ఉంటుంది. ఎందుకు అనంటే, విక్టిమ్ బాధితురాలు తరపుకు సంబంధించినటువంటి చుట్టాలు, వాళ్ళ బాబాయి, పిన్ని, వాళ్ళ అన్న, తమ్ముడు లాంటి వ్యక్తుల్ని కేసులో సాక్షులుగా పెట్టిన సందర్భంలో ఎవరైనా సరే వారి కుటుంబీకులు వాళ్ళకు అనుకూలంగానే సాక్ష్యం చెప్తారు అన్న ఒక రీజన్ తోని వారు చెప్పే సాక్ష్యానికి బలం అనేది ఉండదు. బయటి వ్యక్తులు చెప్పినప్పుడే ఆ సాక్ష్యానికి బలం అనేది ఉంటుంది. ఈ యొక్క సందర్భాలన్నింటినీ కోర్టు వారు దృష్టిలో ఉన్న సందర్భంలో కేసుల్ని
వీగిపోవడం జరుగుతుంది. అయితే నిజంగా కూడా బాధితులు నష్టపోయి వారి దగ్గర బలమైన సాక్ష్యాలు ఉండి ప్రూవ్ అయితే మాత్రం కోర్టులలో తప్పనిసరిగా శిక్ష పడుతున్నది. అయితే ఈ 498A కేసులు కట్టే సందర్భంలో ఎమోషనల్ గా కాకుండా అదే విధంగా భర్తని గాని, భర్త సంబంధించినటువంటి అత్తామామల్ని గాని, ఆడబిడ్డల్ని గాని వాళ్ళ గ్రిప్పులో ఉండాలి అన్న ఒక ఆలోచనతో గాని ఈగోకు పోయి ఈ 498A కేసుల్ని కట్టి తర్వాత కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని, విలువైన వివాహ బంధాన్ని దూరం చేసుకొని బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైవాహిక జీవితంలో మంచి చెడుల్ని గుర్తించి వారితో సత్సంబంధాల్ని కొనసాగించి ఈ కేసులకు దూరంగా ఉంటూ వారి జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత పరిణామ క్రమంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా, న్యూక్లియర్ ఫ్యామిలీసు ఇవన్నీ కూడా ఈ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ అయ్యి ఈ యొక్క కేసులకు, కుటుంబ బంధాలు విడిపోవడానికి దారి తీస్తున్నది.